హృదయారణ్యములో నీ కృంగిన సమయములో, హృదయారణ్యములో నీ కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు, కేక నాకు వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, కేక నాకు, ఒక కేక నాకు. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని, బలమంతా పోయాక, బలమంతా పోయాక నమ్మాలని ఉంది ప్రభు యేసుని, నమ్మాలని ఉంది ప్రభు యేసుని వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను, కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను, కృంగితిని నా ప్రభువా, కృంగితిని నా ప్రభువా, లేవనెత్తుము ఈ పాపిని, లేవనెత్తుము ఈ పాపిని, హృదయారణ్యములో నే కృంగిన సమయములో, హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు, కేక నాకు వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, కేక నాకు, ఒక కేక నాకు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో బెరయా సువార్త, సత్య సువార్త వీక్షిస్తున్నటువంటి నా ప్రియ మిత్రులందరికీ, నా కుటుంబ సభ్యులకు, నా రక్త సంబంధికులకు
నా ఆప్తులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముందుగా చెప్పుకొనబడిన రీతిగా మే 15వ తేదీన నా సాక్ష్యంతో నేను మీ ముందుకు వస్తానని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకొని మరి నా సాక్ష్యమును ప్రారంభిస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, అద్వితీయుడకు మా దేవుడు, ఆలోచనకర్త, బలవంతులకు మా తండ్రి, సమాధానకర్త, మమ్మల్ని గడిచిన దినములన్నీ కాచి కాపాడారయ్యా. మీకు వేలాది వందనములు తండ్రి. మరి ఈ దినమున మరి మీ బిడ్డలతోటి నా సాక్ష్యమును పంచుకుంటూ ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు తండ్రి. మరి నేను ఏమేమి మాట్లాడవలనో ప్రతి ఒక్కటి మీకు మహిమకరంగా ఉండులాగున కృప చూపించమని, నా సాక్ష్యమును విని అనేక మంది మరి రక్షణలోనికి వచ్చేలాగున సహాయము చేయమని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. మరొక పర్యాయము. మరి నా పేరు బరిగెల జాన్ ప్రసాద్. మాది ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలము, పెద్దదోర్నాల గ్రామము. మరి మా సొంత ఊరు వచ్చేసి కొలుకుల. అయితే మా అమ్మగారు ఉద్యోగరీత్యా ఈ దోర్నాల మండలంలోకి వచ్చి మరి ఆమె ఇక్కడే రిటైర్డ్ కావడం వల్ల మరి ఇక్కడ మేము నివసించడము, ఇదే మా సొంత ఊరిగా చెప్పుకుంటూ ఇక్కడనే జీవిస్తూ ఉన్నాము. మరి నా సాక్ష్యమును పంచుకుంటూ మీ ముందుకు వచ్చి ఉన్నాను. దయచేసి వినవలసిందిగా కోరుకుంటున్నాను. మరి నేను 1974 జనవరి 7వ తేదీన సాయంకాలం 6-6:30 మధ్యలో మరి అర్ధవీడు మండలము దొనకొండ గ్రామం, దాన్నే చెర్లో దొనకొండ అంటారు. అప్పుడు మా అమ్మగారు అక్కడ టీచర్గా పనిచేయడం జరుగుతుంది. మా నాన్నగారు వచ్చేసి ఎర్రగొండపాలెం ప్రాంతంలో టీచర్గా చేస్తూ ఉండేవాడు. మరి ఆ సమయంలో నేను జన్మించడం జరిగింది. మరి నేను జన్మించగానే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉలుకు పలుకు లేకుండా పడిపోయి ఉన్నానంట. అంటే పుట్టగానే సహజంగా పిల్లలు ఏడుస్తారు, కానీ నేను ఏడవలేదంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఏడవకుండా ఉన్నటువంటి సందర్భంలో మరి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి, మగపిల్లోడు పుట్టాడు కానీ పంతులమ్మకు చచ్చినోడు పుట్టాడు, నేను చనిపోయానని నిర్ధారణ చేసుకున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అలాంటి సందర్భంలో అనేక మంది వచ్చి కొంతమంది గిచ్చడము, గిల్లడము, కొట్టడము రకరకాలుగా చేశారు. కానీ అయినప్పటికీ నాలో ఏ ఉలుకు పలుకు లేదంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక కొంత సమయం ఉంటే నన్ను భూస్థాపన కార్యక్రమం చేసేటువంటి వారు ఇక గుంత తవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి సమయంలో మరి మా చిన్నమ్మ గారి కుమారుడు మా అన్న మరి వచ్చి ఎవరో చెప్పారంట, మంచం కింద దూరి ప్లేట్ తీసుకొని శబ్దం చేయరా అంటే, మరి మా అన్న ప్లేట్ తీసుకొని కింద శబ్దం చేయడం వల్ల ఆ శబ్దానికి నేను లేచి కేక పెట్టానంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి పుట్టినరోజే చనిపోవలసినటువంటి నేను 1974 సంవత్సరం నుంచి నేడు 2025 సంవత్సరం ఈ రోజు వరకు బ్రతికి మీ ముందు సాక్ష్యం పంచుకుంటకు దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సరే, 1974 జనవరిలో పుట్టాను నేను. మా అమ్మగారికి డిసెంబర్లో నల్లగుంట్లకు ట్రాన్స్ఫర్ అయింది. మరి ఈ దోర్నాల మండలం నల్లగుంట్లకు మొట్టమొదటిసారి అక్కడికి వచ్చి ఉన్నాము. మరి అక్కడి నుంచి ఈ ప్రాంతంలోనే చిన్నగుడిపాడు, రామచంద్రకోట, ఇట్లా మిట్టమీదిపల్లె, అలాగే డివిజన్ ట్రాన్స్ఫర్స్లో తిమ్మాపురము, తిమ్మ సముద్రము,
ఇలా చేస్తూ చివరికి మా అమ్మగారు ఇక్కడే రిటైర్ అయ్యారు. నేను ఎంఏ బీఈడి చేశాను, ప్రైవేట్గా లెక్చరర్గా చేశాను. అయితే అందరికీ ఉన్నట్లుగానే నాకును సకల వ్యసనాలు అలవడ్డాయి. ఒక్క కుమారుణ్ణని చెప్పేసి మా అమ్మ నన్ను పెంచింది. అయితే చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో అనేటువంటి హెచ్చరికలు చేస్తూ ఉండేది. కానీ ఈ లోక ఆశల చేత నేను అన్ని దురలవాట్లకు అలవాటు పడిపోయాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఎంతగా అంటే సిగరెట్లు, వ్యభిచారము, మరి రకరకాలైనటువంటి వ్యసనాలన్నీ, మందు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాలంటే నాకున్నటువంటి అతిపెద్ద దుర్గుణాలు సిగరెట్టు, మందు. ఈ రెండు బాగా అలవాటు అయ్యాయండి. చైన్ స్మోకర్ అంటారు కదా, అలా చైన్ స్మోకర్. సిగరెట్ తాగుతూనే ఉంటాను, మళ్ళా సిగరెట్ తాగాలనేటువంటి పిచ్చి రేగుతుంటుంది. అంత నేను చదువుకునేటువంటి రోజుల్లో కూడా క్లాస్కు మధ్యలో బెల్లు కొట్టే లోపల, లెక్చరర్ మారే లోపు, బెల్లు కొట్టే లోపు బయటికి రావడము, సిగరెట్ తాగడము, మళ్ళా క్లాస్కి వెళ్ళడం. అంత పిచ్చి సిగరెట్ అంటే. అలా ఉన్నటువంటి నాకు మరి 1998లో మరి వివాహం చేసుకుని ఉన్నాను. 2 ఆడపిల్లలు నాకు పుట్టి ఉన్నారు. ఆ తర్వాత అప్పటికే మందు అలవాటు ఉంది. కానీ చదువుకునేటువంటి రోజుల్లోనే ఎప్పుడో నెలకోసారి, 2 నెలలకోసారి అలా త్రాగుతూ ఉండేటువంటి వాడిని. మరలా అది కొద్ది కొద్దిగా అలవాటు మారిపోయి మా అమ్మ బ్రతికున్నప్పుడే ప్రతిరోజు సాయంత్రం పూట త్రాగేటువంటి వాడిని. అలాంటిది 2007వ సంవత్సరంలో ఆమె చనిపోవడం జరిగింది. ఆమె చనిపోయిన తరువాత ఇక ఆమె కట్టుకున్నటువంటి ఆర్డీ డబ్బులు, మరి ఎల్ఐసి డబ్బులు, ఇట్లాంటివి ఏ డబ్బులు అయితే ఉన్నాయో అవన్నీ రావడంతో చేతి నిండా, నా భార్యకు తెలియకుండా ఆ డబ్బులు వచ్చాయనేటువంటి విషయం కూడా చెప్పకుండా నేను తీసుకొని వేరే ఒక సొసైటీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. అక్కడ అంతగా పని ఉండేది కాదు. ఇక మధ్యాహ్నానికి అలవాటు పడిపోయాను. ఎంతగా అలవాటు పడిపోయానంటే ఇప్పుడు నేను ఉంటున్నటువంటి ఈ ఇంటిని 2,50,000 రూపాయలకు తాకట్టు పెట్టి మరీ తాగడానికి అలవాటు పడ్డాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అలా తాగుతూ ఉండేటువంటి వాడిని. అంటే ఉదయం పూట ఎంత డబ్బులున్నా తాగేవాడిని కాదు, మధ్యాహ్నం మాత్రం కంపల్సరిగా తాగాల్సిందే. అది 2 క్వార్టర్లు తాగాలి. 2 క్వార్టర్లు తాగంది నాకు సరిపోదు. మళ్ళీ 2 క్వార్టర్లకు మించి తాగను. 2 క్వార్టర్లు ఖచ్చితంగా ఉండాలి. ఆ రోజుల్లోనే 2 క్వార్టర్లు అంటే కూర్చొని తాగితే కరెక్ట్ 500 రూపాయల నోటు ఖర్చు కావాల్సిందే. సాయంత్రం పూట మరీ తాగాలనిపిస్తే ఏదో ఒక 90 తాగేవాడిని, లేకపోతే ఇంటికి వచ్చి పడుకునేవాడిని. త్రాగి కాలేజీకి వెళ్ళేవాడిని అండి. ఇక్కడే కాలేజీలో లెక్చరర్గా చేస్తూ కాలేజీకి వెళ్ళేవాడిని. కాలేజీలో అంటే ఎవరు జోలి పోయేవాడిని కాదు, గొడవలు పెట్టుకునేవాడిని కాదు. మరి కాలేజీలో మరి మా కరస్పాండెంట్ గారు, మా ఫౌండర్ రమణారెడ్డి గారు, వారు మాచర్లలో ఉండేవాళ్ళు. ఇక్కడ వాళ్ళ అన్నగారు భట్టు శేఖర్ రెడ్డి గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళు చూసుకుంటూ ఉండేటువంటి వారు కాలేజీలో. అయితే కాలేజీ పనులు ఏవైనా ఉన్నాయంటే ఆ శేఖర్ రెడ్డి గారు నన్ను తీసుకొని పోయేవాడు. మరి చెర్లోపల్లి బ్యాంకీలకు కానీ ఇట్లా ఎక్కడికైనా కానీ తీసుకుపోతూ ఉండేవాడు. అందు నిమిత్తమై నా బండి మీద ఆయన్ని తీసుకొని పోతూ ఉండేటువంటి వాడిని. కాలేజీ పని ఏది ఉన్నా కానీ నాకు చెప్పేవాళ్ళు కాబట్టి నేను తాగినా ఒకళ్ళ జోలి పోడు అనేటువంటి ఉద్దేశంతో రమణారెడ్డి సారు ఎప్పుడైనా దూరణాలకు వచ్చినప్పుడు హెచ్చరిస్తూ ఉండేవాడు. రాత్రిపూట తాగవయ్యా ఎందుకు కానీ పగులు అని చెప్పేవాడు. కానీ ఆయన ఒక పూట ఉండి వెళ్ళిపోయేటువంటి వాడు. మరి పిల్లలు కూడా మరి అదేదో సినిమా ఉంది ఆ టైంలో, రెబల్ టైం స్టార్ట్స్ నవ్వు అని ఏదో డైలాగ్ ఉంది అందులో. మరి 12 అయింది అంటే వెళ్ళిపోయేవాడిని నేను బార్ షాప్కు. పిల్లలు కూడా అదే పేరు పెట్టారు నాకు, రెబల్ టైం స్టార్ట్ అయింది ఇంక వెళ్ళిపోతాడు ఉండడు అని. అయితే అలా తాగుతూ ఉండేటువంటి వాడిని. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి అలా త్రాగుతున్నటువంటి సమయంలో మరి కాలేజీలో లెక్చరర్గా చేసుకుంటూ మరి నా జీవితం కొనసాగుతూ ఉంది.
మరి అదే 2012 సంవత్సరంలో మరి నా భార్యకు మరి విఆర్ఏగా మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి ఎగ్జామ్లో ఆమె క్వాలిఫై అయ్యి విఆర్ఏగా జాబ్ వచ్చింది. మరి నేను అట్లా కాలేజీలో లెక్చరర్గా చేసుకుంటూ ట్రాక్కు అలవాటు పడి ఉన్నాను. 2015 సంవత్సరం నవంబర్ నెల 29వ తేదీన నా ప్రాణమిత్రుడు ఉన్నికృష్ణ అనేటువంటి వాడు, అంటే వాళ్ళు దోర్నాలే, అయితే వాళ్ళు కేరళ వాళ్ళు, ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. వాడు కేరళలో ఇల్లు కట్టించుకొని వాడి గృహప్రవేశానికి నన్ను కొంతమందిని ఆహ్వానించడం జరిగింది. అయితే నేను వెళ్ళి మరి గృహప్రవేశానికి అటెండ్ అయ్యి వచ్చాను. కానీ పోను 2 రోజులు రాను 2 రోజులు అక్కడ ఒక 2 రోజులు ఉండడం వల్ల మొత్తం ఆ వారం రోజులలో మరి అక్కడ వాళ్ళు కొబ్బరి నూనెలతోటి మరి అంతగా ఉప్పు కారం లేనటువంటి ఆహారం వారు తింటుంటారు కేరళ వారు. మరి దానివల్లనేమో అప్పటికే నాకు బీపీ అటాక్ అయ్యింది. కానీ ఈ బీపీ నన్ను ఏం చేస్తుందిలే అనేటువంటి రెక్లెస్తో టాబ్లెట్లు కొన్ని రోజులు వాడి మానేశాను. కేరళ నుంచి రాగానే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడికి రాగానే ఉప్పు చేప మంచి కారము తగలడం. డిసెంబర్ 2వ తేదీన వచ్చాము. మరి 3వ తేదీ కూడా కాలేజీకి మార్నింగ్ వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి 12 గంటలు కాగానే వైన్ షాప్కి వెళ్ళాను తాగడానికి. అక్కడే తాగుతున్నటువంటి సమయంలోనే బీపీ 270కి చేరుకొని మరి ఇక్కడ తలలో ఉన్నటువంటి 3 నరాలు పగిలిపోయాయండి. అది తర్వాత హాస్పిటల్కి వెళ్ళినాక తెలిసింది. తాగుతుండగానే ఈ చెయ్యి, ఎడమ చెయ్యి పని చేయకుండా అయిపోయింది. ఏంటి చెయ్యి పని చేయడం లేదని చెప్పేసి లేయని పోయేసరికి ఎడమ కాలు కూడా పని చేయకుండా ఆగిపోయింది. ఏంటి అని చెప్పేసి ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే వారు డాక్టర్ గారు నర్సరావుపేటకు రిఫర్ చేశారు. మరి నర్సరావుపేటకు వెళ్ళుచుండగా మా భార్య వాళ్ళ బంధువులు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారు. అతని పేరు ఆనంద్. అతను ఇక్కడ తీసుకొని రండి, ఇప్పుడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇబ్బంది లేదు, తీసుకొని రండి అంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్ళి చూడగానే డాక్టర్ గారు స్కానింగ్ మొత్తం తీసి చెప్పినటువంటి ఒకటే ఒక మాట, ఇతను బ్రతకడు, 50-50 ఛాన్సెస్. అంటే ఇంత నడినెత్తన అరచేయి మందమంతా రక్తం గడ్డగట్టుకొని పోయింది. మరి నా రిపోర్ట్స్ చూడడానికి వచ్చినటువంటి ఎవరైనా కానీ, డాక్టర్లు కానీ నర్సులు కానీ, పక్కన కాలేజీ ఈ మెడికల్ కాలేజీ వాళ్ళు వస్తూ ఉంటారు కదా హాస్పిటల్స్కి, వాళ్ళు వచ్చి నా రిపోర్ట్ చూసి ఇతను ఎక్కడ బతుకుతాడు, ఇతను బతకడు చనిపోతాడు, బతకడు చనిపోతాడు అన్నవారే కానీ మరి బ్రతుకుతాడు అనేటువంటి మాట చెప్పినటువంటి వారు ఎవరూ లేరు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అప్పుడు నా ఇంట్లో నా పిల్లలు, మరి నా బంధువులు, మా అక్క వాళ్ళు, మరి నా భార్య వాళ్ళ అక్క వాళ్ళు అందరూ ప్రార్థించిన ప్రార్థనను బట్టి మరి వారం రోజులు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఆనంద్ అనేటువంటి అతను మరి మంచి మెడిసిన్స్ ఇప్పించి మరి సెలైన్లు పెట్టించి ఈ రక్తం అంతా కరిగిపోయేటట్టుగా చేశాడు. మరి డిసెంబర్ 10వ తేదీన కొందరు మరి విజయవాడ సిరివెల్ల నర్సింగ్ హోమ్కి వెళ్తే బాగుపడతాడు, త్వరగా అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. సరే, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి సిరివెల్ల నర్సింగ్ హోమ్కి వెళ్ళాను. అక్కడ మందులు మా అత్తగారు ఇప్పించారు. మరి అలా మా వదిన గారు, మేరీ వదిన గారు మిగిలినటువంటి వదినలు, అన్నలు అందరూ కూడా మరి అలాగే మా బావమరుదులు ఇద్దరు ఎంతో సహాయం చేసి మరి నేను ఈరోజు మీ ముందు ఉండడానికి కారకులు అయ్యారు. ముందుగా నా పిల్లలు,
నా భార్య, అలాగే నా మిత్రుని కుమారుడు కాసింగాడు నాకు సహాయం చేసి కొంత చిన్నగా నడవడము. మరి 6 సంవత్సరాలు మంచాన ఉన్నాను. మరి ఈరోజు మీ ముందుకు ఈ విధంగా రావడానికి ఎందరో నా సంఘస్థులు కూడా ప్రార్థనలు చేశారు. అందరికీ వందనాలండి. అయితే డిసెంబర్ 10వ తేదీన ఇంటికి వచ్చాను. ఒక 3 నెలలు 4 నెలలు సిరివెల్ల నర్సింగ్ హోమ్ మందులు వాడాను, కానీ అది బాగా ఓవర్ హీట్ చేసి మరి బాత్రూమ్కి వెళ్తే రక్తం పడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్యామిలీ డాక్టరు, మా ప్రసాద్ డాక్టర్ గారు మరి అవి మానేసేయాలయ్యా, నేను రాసిస్తాను ట్యాబ్లెట్లు అని చెప్పి వారు రాసిచ్చారు. అవే నేటికి రెగ్యులర్గా వాడుతూ ఉన్నాను. అంతకుమించిగా మరి అందరి ప్రార్థనా బలంతో కోలుకొని నేను ఈరోజు ఈ స్థితిలో మీ ముందుకు వచ్చాను ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. అయితే డిసెంబర్ నుంచి జూన్ నెల వరకు పిల్లలకు సెలవులు కాబట్టి పిల్లలు ఇంట్లో ఉన్నారు. మరి నేను ఏ ఆలోచన లేకుండా బాగానే ఉన్నాను. కానీ ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జూన్లో ఎప్పుడైతే స్కూళ్ళు తెరిచారో మా చిన్నమ్మాయి నా కోసం అప్పుడు 8వ క్లాస్ చదువుతూ స్కూల్ మానుకొని మరి నాకు పరిచర్య చేస్తూ ఇంట్లోనే ఉన్నది. పెద్దమ్మాయి 10th క్లాస్ కాబట్టి స్కూల్కి వెళ్తూ ఉండేది. మరి జూన్ నెలలో ఇక ఇద్దరు స్కూల్కి పోవడం మొదలుపెట్టారు. మరలా నా పాత జీవితం అంటే మందు, గుట్కాలు, ఖైని ఇవన్నీ ఉన్నాయండి నాకు. గుట్కా, ఖైని 24 గంటలు గుట్కా తింటూనే ఉండేవాడిని. గుట్కా ఊసేస్తే సిగరెట్, సిగరెట్ పడేస్తే గుట్కా, ఈ రెండు లేవు అంటే ఖైని. ఇక మందు తాగే టైంలో, నిద్రపోయే టైంలో మాత్రమే ఆ గుట్కా, ఖైని ఉండదు. మందు తాగే టైంలో ఒక ప్యాకెట్ సిగరెట్ ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి అలవాటు పడినటువంటి నేను ఇక పిల్లలు నా భార్య ఎప్పుడైతే ఆమె ఆఫీస్కి వెళ్ళడము, పిల్లలు స్కూల్కి పోవడం మొదలుపెట్టారో బీరువా తాళం తీసి చిన్నగా గోడలు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి బీరువా తాళం తీసి డబ్బులు దొంగతనం చేసి మరి దారిన పోయే పిల్లలను పిలిచి వాళ్ళతోటి సిగరెట్లు తెప్పించుకొని మళ్ళా సిగరెట్లు తాగడం మొదలుపెట్టాను ప్రేమటువంటి దేవుని సంఘంలో. అలా మంచంలో పడి కూడా 3 సంవత్సరాలు 2015 అంటే 16 నుంచి మళ్ళా 19 వరకు సిగరెట్లు మళ్ళా తాగాను. తాగుతూనే ఉన్నాను. పిల్లలు ఆమె బయటకు వెళ్ళగానే దొంగతనంగా డబ్బులు తీసుకోవడము, పిల్లలు ఎవరన్నా పోతుంటే పిల్లలు, నా ఫ్రెండ్స్, నా తమ్ముడు కిషోర్, మరి ఇలాగే ఉన్నికృష్ణ, మరి శ్రీకాంత్, మరి ఇక్కడ కాశీము, సాయి, ఇలా పిల్లలందరూ ఉన్నారు. వీళ్ళందరితో తెప్పించుకొని దాచిపెట్టుకొని తాగుతూ ఉండేటువంటి వాడిని. అలా తాగుతూ జీవితం గడుపుతున్నటువంటి సమయంలో మానుకోవాలనుకుంటున్నాను, కానీ సిగరెట్లు చేత కావడం లేదు. మరి అప్పుడప్పుడు పిల్లల దృష్టిలో పడ్డాను, మానుకుంటానని ఏడుస్తున్నాను, కానీ మానుకోలేకపోతున్నాను. అలాంటి సందర్భంలో మరి మా సంఘ కాపరి కంటే ముఖ్యంగా మా మామగారు, మా నాన్నగారి తరపున, మాది చెప్పాను కదా పెద్ద కొలుకుల స్వగ్రామము, పక్కన గుర్రపుసాల వారిది, ముండ్ల జాన్ వెంకటయ్య గారు మా దోర్నాల సంఘ కాపరి ఆయన. అలాగే మా మామగారు అవుతారు కాబట్టి ఆయన నిరంతరం మా ఇల్లు దర్శిస్తూ ఉండేటువంటి వారు. మరి ఆయన టీవీలో కల్వరి సువార్త, కల్వరి పిలుపు అనేటువంటి ప్రోగ్రాం పెట్టి కల్వరి ఛానల్లో ప్రతి బుధవారము సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు వాక్యం చెప్తున్నాడు అని వారి 4వ అబ్బాయి కృపాకర్ ఫోన్ చేసి, బావా ఇట్లా నాన్న వాక్యం చెప్తున్నాడు విను బావా అంటే, నేను అది 2018 నవంబర్ నెలలో అది ప్రారంభించడం జరిగింది. ప్రతి బుధవారము నవంబర్ నెలలో ప్రతి బుధవారము సాయంకాలం 7 గంటలకు ఖచ్చితంగా ఆయన వాక్యం వింటున్నాను. ఏదో క్యాజువల్గా వింటూ ఉన్నాను. అప్పటికి నా పిల్లలు, నేను హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచే వాళ్ళు కుటుంబ ప్రార్థన అలవాటు చేసుకొని ఉన్నారు.
ఆ వాక్యం అయిపోగానే కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళం. నవంబర్ నెల, డిసెంబర్ నెల మరి వాక్యం వింటూ వచ్చాను. జనవరి 2019 జనవరి 16వ తేదీన వాక్యం విందామని చెప్పేసి టీవీ ముందు కూర్చున్నాను. వాక్యం స్టార్ట్ అయింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు చెప్పబడినటువంటి వాక్యం ఏమిటంటే లూకాసు వార్త లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతని దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీనివలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ మాటలు మా సంఘ కాపరి, మా మామగారైనటువంటి జాన్ వెంకటయ్య గారు మరి టీవీలో కల్వరి ఛానల్లో కల్వరి పిలుపు అనేటువంటి ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఉండగా నా హృదయాన్ని తట్టాయి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, 8వ వచనం ఒకసారి చదువున్నాను. వల్ల అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయుము. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈ మాట నా హృదయాన్ని బాగా కదిలించి వేసింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి అయినటువంటి దేవుడితోటి ప్రతి సంవత్సరము ఈ విధంగా నా గురించి విజ్ఞాపన చేయుచున్నాడా? అందుకే నేను బ్రతికున్నాను. పుట్టినరోజే చనిపోవలసినటువంటి నేను మరి ఆ రోజు పూడ్చిపెట్టింటే ఊపిరాడక చనిపోయి ఉండేటువంటి వాడినేమో. మరి అలాగే బైక్ డ్రైవింగ్ చాలా రెక్లెస్గా చేస్తూ ఉంటాను. మందు తాగినప్పుడు అయితే 80-90 మీద పోతూ ఉంటాను. మరి నా తమ్ముడు తర్వాత నాకు పక్షవాతం వచ్చినా చెప్పాడు, కిషోర్, నువ్వు పోయే స్పీడ్ చూస్తుంటే అన్న, ఈ మనిషి ఎక్కడో చోట రాలిపోతాడు, ఇంత ఓవర్ స్పీడ్ పోతుంటాడు తాగి అని చెప్పి తర్వాత చెప్పాడు. కానీ దేవుడి పని జరిగించాలని ఆయన నన్ను బ్రతికించుకున్నాడని నాకు తర్వాత తెలిసింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ మాటతోటి సరే, ప్రతి సంవత్సరం ఇలా దేవుడు నన్ను తండ్రి అయినటువంటి దేవుడితోటి బ్రతిమలాడుతున్నాడు, కుమారుడైనటువంటి దేవుడు. కాబట్టి అప్పటికి నా వయసు 45 సంవత్సరాలు. 42 సంవత్సరాలు అప్పుడు పక్షవాతం వచ్చింది. 45వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన మీకు చెప్తున్నాను. 45 సంవత్సరాలు. ఇంకా ఈ విధంగానే ఇంకొక 45 సంవత్సరాలు, అంటే 45 సంవత్సరాలు బ్రతకంలేండి అనుకున్నా నేను. నా మధ్యలో వచ్చినటువంటి ఆలోచన, ఇంకో 45 సంవత్సరాలు బ్రతుకుతాము, 90 సంవత్సరాలు ఎప్పుడైనా కానీ చనిపోవాల్సిందే కదా. మరి చనిపోయిన తరువాత నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడో అంటే నేను అందరిలాగానే ఆదివారం క్రైస్తవుని, పండగ క్రైస్తవుని. అప్పటి వరకు విన్నాను, ఏదో చనిపోతే పాతాళానికి పోతాము, ఆ తర్వాత నరకానికి పోతాం. సరే, 90 సంవత్సరాల తర్వాత అంటే సంఘం ఎత్తబడేది ఎప్పుడో, తీర్పు ఎప్పుడో, అవన్నీ తర్వాత సంగతులు. ముందు అసలు అక్కడికి వెళ్తాం. పాతాళంలో ఎలా ఉంటుంది, పాతాళంలో చీకటి ఉంటుంది అనేటువంటిది మాత్రమే నాకు తెలిసినటువంటి సత్యము. చీకటిగా ఉంటుంది కదా. సరే, తర్వాత పాతాళంలో ఉన్న తర్వాత ఆ నుంచి నరకానికి వెళ్ళాల్సిందే, అక్కడ యుగ యుగాలు కాలాల్సిందే. ఈ బ్రతుకు అవసరం. అసలు పాతాళం ఎట్లా ఉంటుంది,
చూడండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు నిజంగా నాతో మాట్లాడాడు అని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం. ఎట్లా అంటే ఆ వారం అంతా ఆలోచన చేసుకుంటూ ఉన్నాను. అప్పటి వరకు మరి మామగారు ఏయో రకరకాల వాక్యాలు చెప్తూ ఉండేటువంటి వాడు. కానీ జనవరి 16వ తేదీన లూకాసు వార్త 13:6-9 తోటి మాట్లాడినటువంటి దేవుడు జనవరి 23 మళ్ళీ నెక్స్ట్ వీక్ 23వ తేదీ బుధవారం వచ్చింది. ఆ రోజు వచ్చి మళ్ళీ టీవీ ముందు కూర్చున్నాను. అనుకోకుండా 16 లూకాసు వార్త 16వ అధ్యాయము 22 నుంచి 24. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కొనిపోబడింది. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అది ప్రేమైనటువంటి దేవుని సంగమా. మరి ఈ అగ్ని జ్వాలలలో నేను యాతన పడుచున్నాను అంటే నరకంలోనే కాదు, పాతాళంలో కూడా అగ్ని జ్వాలలు ఉన్నాయి. దప్పిక, ఆకలి అంత ఉంది. ఈ నరకము అంటే నరక యాతన పడుచున్నాడు ధనవంతుడు అక్కడ. ఈ వాక్యం ద్వారా మరలా ఆయన నెక్స్ట్ వీక్ మరి పాస్టర్ గారు నాతో మాట్లాడడం జరిగింది. పాస్టర్ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ప్రేమటువంటి దేవుని సంగమా, ఇక వెంటనే నా హృదయంలో తలెత్తినటువంటి వేదన, ఇక లాభం లేదు. చేయవలసినటువంటి పాపాలన్నీ చేశాను. దేవుడు ఈరోజు ఎందుకో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక ఈ జీవితం నాకు అవసరం లేదు, ఈ జీవితం నాకు వద్దు. ఇక బ్రతికి ఉంటే దేవుడి నిమిత్తం బ్రతికి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 23వ తేదీ సాయంకాలం 24 అంతా ఇదే ఆలోచన చేస్తూ ఉన్నాను. 25 సాయంకాలం వరకు ఇంకా దేవుని నమ్ముకోవాలి అని చెప్తూ వేరే సహోదరుడు నా చూడడానికి వస్తే ఆ సహోదరుడికి కూడా వద్దురా ఇక మనము రక్షణ పొందుదామని చెప్పడం జరిగింది. తర్వాత సాయంకాలము ఇక 25 సాయంకాలం కుటుంబ ప్రార్థనలో మేము కూర్చున్నప్పుడు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాలో తెలియని పశ్చాత్తాపము, మారు మనసు వచ్చేసి పశ్చాత్తాపడ్డాను. నేను చేసినటువంటి పాపాలన్నీ నా పిల్లలు, నా భార్య కూర్చుండగానే వారి ముందరే దేవుని ముందు ఒప్పుకున్నాను. ఒక పాపం ఒప్పుకోగానే నా కళ్ళ ముందు రెండవ పాపం కనపడతా ఉంది. అలా చాలాసేపు నా పాపాలన్నింటినీ ఒప్పుకోవడం జరిగింది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒప్పుకున్న తర్వాత నా మదిలో వచ్చినటువంటి ఆలోచన, దేవా ఇప్పుడు నాలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ ఒప్పుకున్నాను తండ్రి, ఇక నా హృదయంలోనికి రండి, నా హృదయం అనే తలుపునొద్ద నీవు ఉన్నావు, నా హృదయంలోనికి రా తండ్రి అని చెప్పేసి నేను పిలుస్తున్నటువంటి సమయంలో ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి నేను అక్కడ కూర్చొని, అది డబల్ కట్ మంచం, ఆ మంచం మీద కూర్చొని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఇప్పుడు కూర్చున్నటువంటి మూలలోనే ఈ పై భాగంలో పెద్ద వెలుగు కనిపించింది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నాకు వెంటనే అనిపించింది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని. నా మనోనేత్రాలకు కనిపిస్తుంది ఆ వెలుగంతా, దివ్యమైనటువంటి వెలుగు. ఇక ఫిక్స్ అయిపోయాను, ఆయనే పరిశుద్ధాత్ముడు, రా తండ్రి నా హృదయంలోనికి రండి అని ఆహ్వానిస్తున్నటువంటి సమయంలో ఆ గొప్ప వెలుగు కొద్ది కొద్దిగా తగ్గుకుంటూ ఒక దీపం, పూర్వకాలంలో దీపాలు ఉన్నట్లుగా ఆ దీపంలాగా తయారైపోయి నా హృదయంలోకి వెళ్ళిపోయింది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు నా హృదయంలోకి వచ్చాడని నేను విశ్వసించాను. దేవుడు నా పాపాలను నమ్మాడని నేను విశ్వసించాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అయితే
మరి తెల్లవారి ప్రశాంతంగా నిద్రపోయాను ఆ రోజు రాత్రి. మరి తెల్లవారి 26వ తేదీ లేచాను. 26, 27 2 రోజులు చాలా గట్టిగా భీష్మించుకొని కూర్చున్నాను. ఇక సిగరెట్లు అయితే అప్పటి నుంచి కొంతమంది స్నేహితులు వచ్చారు. మందు తెచ్చిస్తాం తాగుతావా అంటే, అలవాటు పడ్డ పానం కదా, కొద్దిగా తాగులే తెచ్చిస్తాము, పిల్లలు స్కూల్కి పోయినారు కదా, అక్క డ్యూటీకి పోయింది, తాగి పండుకో, మళ్ళీ సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి వాసన పోద్దని మాకు మందు వద్దు, గుట్కాలు వద్దు, కైని వద్దని వాటి జోలైతే పోలేదు. కానీ సిగరెట్ ఒకటి మాత్రము చేత కావడం లేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, 26, 27వ తేదీ 2 రోజులు గట్టిగా భీష్మించుకొని కూర్చున్నాను. కానీ 28వ తేదీన సైతాన్ మళ్ళా నన్ను పడేసింది. 28వ తేదీన మళ్ళీ డబ్బులు దొంగతనం చేశాను, సిగరెట్లు తెప్పించుకున్నాను, సిగరెట్లు తాగాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మళ్ళా 3 నెలలు పరిశుద్ధాత్ముడు నా హృదయంలోకి వచ్చాక కూడా తాగాను. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో దేవుడు మళ్ళా ఒక దెబ్బ కొట్టాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నాన్న 1 కొరింథీ పత్రిక 3:16, 1 కొరింథీ పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుడి ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. ప్రేమటువంటి దేవుని సంగమా, ఈ వాక్యం నా పట్ల నిజంగా నెరవేరింది. ఆయన ఆత్మదేవుడై వచ్చి నా హృదయంలో నివసిస్తే, ఇది ఆయన దేవాలయం అయి ఉండగా నేను సిగరెట్లు తాగాను. షుగర్ వ్యాధి పెట్టాడు దేవుని బిడ్డలారా. ఏప్రిల్ నెల 27వ తేదీన టెస్ట్ చేపిస్తే షుగర్, అంటే ఒళ్ళంతా జిల వచ్చేసింది. ఏంటి జిల అని టెస్ట్ చేపిస్తే షుగర్ అటాక్ అయింది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, 475 ఉంది షుగర్. అంటే అప్పుడు మాత్రము నేను దేవుణ్ణి ఏ మాట మాట్లాడలేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పక్షవాతం వచ్చినప్పుడు మాత్రము అన్న, నేను ఒక్కనేనా తాగేది, నేను ఒక్కనేనా వ్యభిచారం చేసింది, నేను ఒక్కనేనా సిగరెట్లు తాగింది, వాళ్ళు చేయలేదా, ఇక వీళ్ళు చేయలేదా, వాళ్ళకు వచ్చిందా పక్షవాతం, వీళ్ళకు వచ్చిందా పక్షవాతం, నాకెందుకు పెట్టావు అని దేవుణ్ణి అడిగాను. కానీ షుగర్ వ్యాధి వచ్చినప్పుడు మాత్రము నేను చేసిన తప్పు వల్లే కదా, ఆయన ఆలయమైనటువంటి ఈ దేహాన్ని నేను సిగరెట్ పొగతోటి నింపాను కాబట్టి ఆయన క్షమించినాక మళ్ళా చేశాను కాబట్టి ఆయన నాకు ఈ వ్యాధి పెట్టాడని, షుగర్ వ్యాధి వచ్చినాక దేవుణ్ణి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అలా ఉంటూ ఉన్నాను. టీవీ చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, టీవీలో సీరియళ్ళు చూసుకుంటూ ఉన్నాను. ఇంకా అక్కడి నుంచి ఇక ఒక్కొక్కటి సినిమాలు, సీరియళ్ళు సమస్తం, అంటే ఇంట్లోంచి బయటికి వేయలేదు కాబట్టి టీవీకి అడిక్ట్ అయిపోయాను. ఇక రోజు నిరీక్షణ ఛానలు, కల్వరి ఛానలు, ఆరాధన ఛానలు, మళ్ళా దివ్యవాణి, ఇలా 5 ఛానళ్ళలో ఎప్పుడు వాక్యం వినుకుంటూ నోట్స్లో కూడా రాసుకొని ఏ సమయంలో ఎవరెవరు వాక్యం వస్తుంది అనేటువంటిది నేను చూడడం మొదలుపెట్టాను. అసలు వాళ్ళు చెప్పేది కాదు, బైబిల్లో ఏముంది నేను తెలుసుకోవాలి. ఏదో ఆదివారం పోయి, అంతకుముందు ఆదివారం అయితే మా అమ్మ చనిపోయినాక ఆదివారం కూడా చర్చికి పోవడం మానుకున్నా. వీళ్ళను, నా భార్యను, పిల్లలను తీసుకుపోయి చర్చి దగ్గర విడిచిపెట్టడం, నేను వైన్ షాప్లో కూర్చొని తాగేది, వాళ్ళు వచ్చే సమయానికి మళ్ళీ ఇంటికి వచ్చేది. చర్చికి పోవడం మానుకున్నా. కానీ ఇప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే, అసలు ఇక బైబిల్లో ఏముంది తెలుసుకోవాలి అని చెప్పేసి బైబిల్ పట్టుకున్నాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మే 15వ తేదీ నుంచి, అంటే అందుకని ఈరోజు నుంచే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించాలని అనుకుంటున్నానని చెప్పాను. ఇక చదవడం మొదలుపెట్టాను, చదువుతూ ఉన్నాను. ఏ డౌట్ వచ్చినా కానీ మా పాస్టర్ గారికి, అనేక మందికి, అప్పుడు విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళకు, మా కొలీగ్స్కు అనేక మందికి ఫోన్లు చేసి ఆ డౌట్లు నివృత్తి చేసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉన్నాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో అలా చదువుతూ ఉన్నాను.
అయితే చదువుతున్నటువంటి సమయంలో ఇక నా పిల్లలు, అలాగే నా ఫ్రెండ్ కుమారుడు అని చెప్పాను కదా, కాసిం అనేవాడు మా ఇంటి ఎదురుగా, వీరు ముగ్గురు నన్ను చిన్నగా ఇంటి ముందు అలాగే రోడ్డు మీదకి అలా అలా నన్ను వాకింగ్కు తిప్పుతూ ఉన్నారు. ప్రేమటువంటి దేవుని సంగమ. అదే సమయంలో 2020 సంవత్సరం కరోనా వచ్చింది. ఇంకా లాక్డౌన్ పెట్టేశారు, డేంజర్ జోన్లు కూడా పెట్టారు, కొన్ని రెడ్ అలర్ట్ విధించి మా లైన్లో కూడా పెట్టారు. అలాంటి సందర్భంలో రోడ్డు మీద వరకు తిరుగుతూ ఉన్నాను. అలా తిరిగేటువంటి సమయంలో తిరిగేటువంటి సమయంలో అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు, అది ఆగస్టు నెల అండి, ఆగస్టు 6వ తేదీ, అక్టోబర్ నుంచి మేము మళ్ళా విద్యా సంస్థలను, స్కూళ్ళను, కాలేజీలను ఓపెన్ చేస్తామని ఒక అనౌన్స్మెంట్ టీవీలో రావడం జరిగింది. అప్పటికి నేను లెక్చరర్గా చేస్తూ మరి పక్షవాతంతో పడిపోయి ఉన్నాను, మీకు తెలుసు, అందరికీ చెప్పాను. మరి కాలేజీకి పోవాలనేటువంటి ఆశతోటి, దేవా మరి ఇంకా 2 నెలలు టైం ఉంది, ఇప్పటికి రోడ్డు మీద వరకు నడుస్తున్నాను, ఒక్కరిని కూడా కర్ర పట్టుకొని ఒక్కరిని పోయి వస్తూ ఉన్నాను, మరి ఆ కొద్దిగా కాలేజీకి కూడా వెళ్తాను, నీ చిత్తమైతే దయచూడు తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకున్నటువంటి సమయంలో మరి ప్రార్థన చేసుకుంటాను. ఇక్కడ కూర్చొని నేను కింద మోకరించలేను కాబట్టి బెడ్ మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. బయటికి వెళ్ళి వరండాలో, పంచలో బైబిల్ చదువుకుంటాను. బైబిల్ ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అలా ఉన్నటువంటి సమయంలో మరి నేను వెళ్ళాలనుకుంటున్నాను కాలేజీకి. మరి కాలేజీకి వెళ్తే అప్పటికే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆగస్టు నెల గురించి చెప్తున్నాను, జూలై 13వ తేదీన మరి మా పాస్టర్ గారైనటువంటి ముల్లా జాన్ వెంకటయ్య గారి చేతుల మీదుగా నేను బాప్తిస్మం తీసుకొని ఉన్నాను. అది అనుకోని రీతిగా మరి చర్చిలో అందరు తీసుకుంటుంటే మరి కృపాకర్ చెప్పాడు, ఇట్లా సంగతి బావా అందరు తీసుకున్నారంటే, నాకు తీసుకోవాలని ఉంది కానీ మరి నా ఆరోగ్యం సహకరించదేమో అంటే, నా కారు ఉంది బావా, నా కారులో రా బావా తీసుకుందో కానీ అని చెప్పి తను తీసుకెళ్ళి మరి నాకు బాప్తిస్మం ఇవ్వడం జరిగింది 13/7/2019లో. అది అయిపోయిన తరువాత ఆగస్టు నెలలో మినిస్టర్ గారు ప్రకటించారు. అప్పుడు నేను అడిగి ఇక్కడ ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళిపోయి కూర్చొని బైబిల్ తెరిస్తే హెజ్కేలు గ్రంథము చదువునాను. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు వద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పింది. ఇప్పుడు ఇశ్రాయేలీల వద్దకే వెళ్ళమంటున్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడా, మరి ఇశ్రాయేలీయులు అంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు. గలతీ 6:16 చూడనా, గలతీ 15 నుంచి చదివి. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవట యందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికి అందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. అది ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అంటే కొత్త సృష్టి అంటే మారు మనసు పొందినటువంటి ఇశ్రాయేలీల వద్దకే వెళ్ళి నా మాటలు చెప్పమన్నాడు. అలాంటి అంటే నాకు అప్పుడు ఇశ్రాయేలుకు పోవాలన్నా దేవుడా, నేను అక్కడికి పోయి ఇశ్రాయేలీలకు చెప్పాలన్నా అంటే ఈ మాట చూపించాడు నాకు. మరలా అడిగాను, ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడా హెజ్కేలు తినాలా,
దేవుడా మరి కాలేజీకి వెళ్తే అనేక మంది హిందువులు ముస్లింలు మరి చాలామంది నా కొలీగ్స్ ఉన్నారు కదా, వాళ్లకు మీ మాటలు చెప్పి మరి వాళ్ళని ఏమైనా మార్చొచ్చేమో, అందుకని కాలేజీకి పోవాలనేటువంటి తృష్ణ మాత్రము నాలో సన్నగిల్లడంలే. కాలేజీకి వెళ్ళాలనేటువంటి ఆశనే ఉంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాంటి సందర్భంలో అప్పుడు అడిగా, ఏంది నాన్న కాలేజీకి వెళ్తాను, అందరికీ చెప్పొచ్చు కదా అన్యులకు అంటే, చదువు నాన్న కంటిన్యూషన్. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే నిన్ను పంపుచున్నాను. కంటిన్యూషన్. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లక ఉన్నారు కనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో వారి ముఖం వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను. వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెకుముకు రాతి కంటే కఠినముగా ఉండు వజ్రం వల్లే చేసేదను. వారికి భయపడకుము. వారందరూ తిరుగుబాటు చేయవారినైనను వారిని చూచి జడియకుము. 11వ వచనం చదువునాను. బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటించుము. చాలు. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్యజనుల యొద్దకు నిన్ను పంపదను కానీ వారు నీ మాటలు వినెదరు, కానీ నీవు ఇశ్రాయేలీయుల యొద్దకే వెళ్ళుము అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు వినినను వినకపోయినను నీవు వారికి యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడని చెప్పుము అంటున్నాడు. అందుకొరకనే నేను మరి ఇద్దరు మరి మా సంఘస్థులు ప్రేమ్చంద్, కాసిం ప్రోత్సాహంతో మరి వీధి సువార్త చేయాలని తలంచాను. ఆ సందర్భంలో మా అక్కకు చెప్తే మా అక్క మరి స్పీకర్ బాక్స్ కొనుక్కోవడానికి 5,000 రూపాయలు ఇచ్చింది. మరి స్పీకర్ బాక్స్ కొనుక్కొని వీధి సువార్త స్టార్ట్ చేశాను. అయితే వారిద్దరు మరి ఎందుకు మానుకున్నారో, నన్ను ప్రోత్సహించి వారిద్దరు మానుకున్నారు. నేను ఎలా చేయాలనుకునేటువంటి సమయంలో మరి మా తమ్ముడు కిషోర్ కుమారుడు దినేష్ కార్తిక్, వాడిని బబ్లు అని పిలుస్తాం మేము, వాడు పెదనాన్న నేనున్నాను, మనిద్దరం పోదాంపా, నేను మోసుకొని వస్తాను స్పీకర్ బాక్స్ అని చెప్పి గత సంవత్సరం అంతా మరి ఏబిఎం పాలెం మొత్తం 19 ప్రదేశాలలో 4 సార్లు లెక్కన వీధి సువార్త చేశాను. అలాగే అదెందుకున్నాను ఈ మధ్య కాలంలో మరి వాడు 9th క్లాస్ అయిపోయి ఇంకా 10th క్లాస్కి వచ్చాడు. 9th క్లాస్లోనే కొన్ని రోజులు ట్యూషన్కి వెళ్ళాలంటే వాడు నేను వీధి సువార్తకు రాలేను పెదనాన్న అంటే, ఇప్పుడు ఇదిగో ఈ కూరగాయలు అమ్మేటువంటి ఈ బాక్స్, ఈ మైక్ కొనుక్కున్నాను. దీని ద్వారా నేను ఒక్కడినే వెళ్తూ ఇప్పుడు మరలా ఒకసారి వీధి సువార్తను పూర్తి చేశాను. మరలా మొదలు పెడతాను. అలాగే కొందరు యవనస్తులు అశోకు, రాజేష్, విలియం కేర్ ఇట్లాంటి వాళ్ళు మా సంఘస్థులు మరి పల్లెలు ఆదివారం సాయంత్రం పూట అందరం ఖాళీగా ఉంటున్నాం కదా, పల్లెలకు కూడా పోయి వాక్యం చెప్పొద్దాము అన్నారు. మరి రవి అనేటువంటి మా అల్లుడు ఆటో ఉంది, అతను నేను పెడతానన్నాడు. మరి ఆ ఆటో ద్వారా మరి వెళ్ళి వీధి సువార్త చేయాలని
పల్లె సువార్త చేయాలని అనుకుంటున్నాను. ఇలాంటి సందర్భంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అలా కొనసాగుతున్నటువంటి సమయంలో నాకు బైబిల్ చదువుకుంటూ ఉండగా అపోస్తుల కార్యములు 14:22 తారసపడింది. అపోస్తుల కార్యములు 14:22 శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించింది. ఈ వాక్యము ద్వారా అంటే ఇంతకుముందు చెప్పినటువంటి మాట ఏంటి? ఇశ్రాయేలు వద్దకే వెళ్ళమన్నాడు. నేను ఒక డౌట్ అడిగాను, దేవా ఇశ్రాయేలు వద్దకే వెళ్ళమంటున్నావు, వాళ్ళకు నేనేం చెప్పాలా? పుట్టినప్పటి నుంచి వాళ్ళు చర్చికి పోతున్నాడు, ఆదివారం పోని సోమవారం పోని ఎప్పుడైనా పోని వాక్యం వినేటువంటి వాళ్ళే కదా, వాళ్ళ దగ్గరికి పొమ్మని చెప్తున్నావే నువ్వు, నేనేం చెప్పాలి నాయన వాళ్ళకు కొత్తగా అన్నప్పుడు నాకు ఈ వాక్యం వచ్చింది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యం చేరవాలి అనేసరికి నాలో ఒక ఆలోచన రేకెత్తింది. ఇదేంటి, మరి దేవుని నమ్ముకునేది కష్టాలు లేకుండా ఉండడానికి కదా, ఇదేంది అనేక శ్రమలు అనుభవించాలని అంటున్నారు, ఇదేందో తేల్చుకోవాలి నేను అని చెప్పి, అసలు ఏదో 7 ఏళ్ల శ్రమల కాలం అంటుంటారు, మరి శ్రమల కాలం ముందు దేవుని నమ్ముకున్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారా, లేకపోతే శ్రమల కాలంలో ఇక్కడ ఉంటారా? శ్రమలు అనుభవించాలనేమో ఆయన చెప్తున్నాడు. అసలు ఏంటి ఇది అడగాలి అని చెప్పేసి మా సంఘ కాపరి గారికి, మామగారికి ఫోన్ చేశా. మామ ఏంటి ఇక్కడ 14:22 అపోస్తల కార్యములు 14:22లో ఈ విధంగా ఉంది, దీని ఏంది మామ, దీని ఆన్సర్ చెప్పవా నాకు అంటే, ఆయన మత్తయి సువార్త 24:29 దీనికి ఆన్సర్ పోయి చదువుకోబోయి అన్నాడు. మత్తయి సువార్త 24:29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశం నుండి నక్షత్రములు రాళ్ళను, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. చాలా స్టార్టింగ్ మళ్ళీ ఒకసారి చదువునా. ఆ దినముల శ్రమ ముగిసిన తర్వాత, అంటే శ్రమలు ముగిసిన తర్వాత అనేటువంటి మాట ఉంది. ఇక దీని మీద ఎక్కువ ఆలోచన చేయడం మొదలుపెట్టి, అసలు ఏంటి ఓకే దీని గురించి బాగా నేర్చుకోవాలి అనేటువంటి, అసలు ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది ఏంటి దీని మీద అనేటువంటి ఆలోచనలు రేకెత్తున్నటువంటి టైంలో యూట్యూబ్లో అందరి వాక్యాలు యూట్యూబ్లో వింటున్నానండి. మరి ఆ పైకి పోతే సతీష్ కుమార్ గారు కానీ, జయపాల్ గారు, జోషి గారు, అప్పుడు జోషి గారు బ్రతికే ఉన్నారు, జోషి గారు, వీళ్ళందరూ వాక్యాలు టీవీలోను యూట్యూబ్లోను వింటున్నా. అలాంటి సందర్భంలో యథార్థవాది ఛానల్ అనేటువంటి ఒక ఛానల్ కనిపించింది. అందులో రంజిత్ ఓఫీర్ గారు, మార్కు బాబు గారు, మరి మార్కు బాబు గారు క్వశ్చన్స్ అడుగుతుంటే రంజిత్ ఓఫీర్ గారు చెప్తా ఉన్నారు. నాకు బైబిల్ చదువుతున్నప్పుడు వచ్చినటువంటి అనేక డౌట్లు నోట్స్లో రాసి పెట్టుకున్నాను. మరి ఆ రాసి పెట్టుకున్నవి కొంతమంది కొంత నివృత్తి చేశారు. లేనటువంటి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఏమన్నా నాకు ఆన్సర్స్ దొరుకుతాయేమని అవి వినడం మొదలుపెట్టాను. ఇప్పటికీ వింటున్నాను. మరి అలా చూస్తున్నటువంటి టైంలో కొన్ని మెసేజెస్ కూడా ఆయన విన్నాను.
అతనిలాగే విశ్రాంతి క్రిస్టియన్ అనేటువంటి అతను అంత్యకాల మర్మాలు అనేటువంటి హెడ్డింగ్ ఒకటి పెట్టి ఒక 20 అరగంటలు అతను మెసేజ్లు ఇవ్వడం జరిగింది. అవి విన్నాను. మరి ఇతను మన రంజిత్ గోఫర్ గారు చెప్పేటి విన్నాను. రంజిత్ గోఫర్ గారు ఏదైతే చెప్తున్నాడో అదే విశ్రాంతి క్రిస్టియన్ గారు చెప్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ అసలు ఏంటి తెలుసుకుందామని ఆయన పుస్తకాలు, రంజిత్ గోఫర్ గారి పుస్తకాలు తెచ్చుకొని చదివాను. దాంట్లో మరి ఆయన ఏ మాట మాట్లాడినా కూడా రెఫరెన్స్ అనేటువంటిది లేకుండా మాట్లాడలేదు. మరి రెఫరెన్స్ చూపిస్తూ ఆయన రాయడం జరిగింది. అందు నిమిత్తమై వాటిలో రాసుకున్నటువంటి కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకురావాలని నేను తలస్తూ ఉన్నాను. మరి నా జీవితం అయితే మరి ఈ విధంగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక బలహీనమైనటువంటి స్థితిలో ఉండి 6 సంవత్సరాలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది సాక్ష్యం మీ జీవితాల్లో కూడా జరుగుద్ది. చర్చికి వెళ్ళని వాళ్ళు ఉంటే చర్చికి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే 6 సంవత్సరాలు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు. తొట్టి పట్టుకొని ఒక్క అడుగు ముందుకేస్తే గజ గజ వణికేవాడిని. మళ్ళీ వెనక్కి వచ్చి కుర్చీలో మంచం మీద కూర్చుండేవాడిని. అలాంటి నేను ఎందుకో 2021 నుంచి ఖచ్చితంగా చర్చికి పోవాలని చెప్పేసి నా భార్యను బతిమలాడుకొని పోని 50 రూపాయలు రాని 50 రూపాయలు రిక్షా ఛార్జీ, ఒక రిక్షా అతన్ని మాట్లాడుకొని చర్చికి వెళ్ళడము, చర్చికి రావడం. కరెక్ట్ ఒక సంవత్సరము రిక్షాలో చర్చికి వెళ్ళి వచ్చాను. నెక్స్ట్ సంవత్సరంకు ఇప్పుడు ఒక్కరిని నడుచుకుంటూ వెళ్తున్నాను కర్ర పట్టుకొని. దేవుడు ఈ అద్భుత కార్యం చేశాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అంతేకాకుండా మీ ముందుకు ఇంకొక విషయం చెప్తాను. మరి నేను ఇంటర్మీడియట్, డిగ్రీ కర్నూలులో చదివాను. కర్నూలులో చదువుకునేటువంటి రోజుల్లో మరి మా అక్కను ఇక్కడ మా ఊరు పక్కన ఇచ్చాం, కానీ మా బావగారు హిందూపురంలో ఒక ప్రైవేట్ బస్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. మరి అక్కడికి సెలవులు వస్తే నేను అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ మా అక్క వాళ్ళు వెళ్ళేటువంటి చర్చి వాళ్ళు భలే వెంటపడేవాళ్ళు. మరి నేను వెళ్ళి అర్ధరాత్రి వెళ్ళి పడుకొని లేచినా కానీ తెల్లవారేసరికి ఎవరో ఒకళ్ళు వచ్చి ఉంటారు ఇంటి దగ్గర. సుజాతక తమ్ముడు వచ్చిండంటనే, ఏది మాతో పంపి, మేము పలానా చోటికి ప్రార్థన పోతున్నాం, తమ్ముడిని పంపియాక. నేనేమో సినిమాలో పోవాలనేటువంటి ఆశతో ఉండేటువంటి వాళ్ళు. అట్లా తప్పించుకొని తిరగాలని వాళ్ళు అలా విసిగిచ్చేవాళ్ళు. అంటే అప్పట్లో విసుగు. ఇప్పుడేం ప్రార్థన చేశానంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు ఆ సహవాసం కావాలి. హిందూపురంలో ఆ చర్చిలో వాళ్ళు ఎలాగైతే 24 గంటలు సువార్త అని తిరుగుతున్నారో అలాంటి సహవాసం నాకు కావాలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నటువంటి టైంలో నా మైండ్లో మరి అది జరుగుద్దో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడు మాట ఇచ్చిన వాడు తప్పడు. కాకపోతే ఆ రోజు చెప్దామనుకున్నాను. మరి సడన్గా ఒక తలంపు, బైబిల్ కాలేజీ పెట్టు అనేటువంటి మాట వచ్చింది. బైబిల్ కాలేజీ పెట్టడం అంటే తమాషా నాయన, మరి అది కోట్లతో కూడుకున్నటువంటి పని అన్నప్పుడు నా కళ్ళ ముందుకు ఒక వ్యక్తిని రప్పించాడు. ఆ వ్యక్తి పేరు చెప్పను, తర్వాత సక్సెస్ అయినప్పుడు దేవుడి దేవల్ల ఆ రోజు చెప్తాను. మరి ఆయన దగ్గరికి నేను వెళ్ళగలనా అంటే ద్వితీయోపదేశకాండం 9:6 అనుకుంటా, ఒకసారి చూడన్నాను. ద్వితీయోపదేశకాండం 9:6. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నువ్వు తెలుసుకొను. ఆయన దగ్గరికి దహించు అగ్నిలా ముందు నేనే పోతాను అన్నట్లుగా ఆయన నాతో మాట్లాడాడు ప్రేమంటున్న దేవుని బిడ్డలారా. అలాగే నాతో అయ్యే పని కాదులే నాన్న ఇదని మోషే వల్ల నేను వెనకడుగు వేస్తే యెహోషువ 1:8 యెహోషువ 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు అంట ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. అలాగే 2 తిమోతి 2:1 ఒకసారి చూన్నాను. 2 తిమోతి
ఈ బైబిల్ కాలేజీ గురించి పదే పదే అడుగుతుంటే దేవుడు పదే పదే మాట్లాడేటువంటి మాటలు. 2:1 నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నువ్వు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. మరి అది దేవుని చిత్తము. మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఇప్పుడు తలపెట్టేటువంటి వీధి సువార్త చేస్తున్నటువంటి వీధి సువార్త, మరి పల్లె సువార్త, ఈ యూట్యూబ్ ఛానల్ మరి నెక్స్ట్ వీక్ నుంచి అసలు సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఏమి మనం నేర్చుకోవాలి, నేనేం నేర్చుకున్నానో మీ ముందుకు తీసుకొని రావడానికి నేను ఆశిస్తున్నాను. మరి ఈరోజు సాక్ష్యం కాబట్టి కొద్దిగా సమయం ఎక్కువైనా కానీ ఓపికతో వినవలసిందిగా కోరుకుంటున్నాను. అనేక మందికి మీ ప్రార్థనలో మరి నాకు పరిచర్య గురించి, నా కుటుంబం గురించి ప్రార్థించండి. మరి ఇంకొక చిన్న విషయం మీకు క్లారిఫై చేసి నేను ముగిస్తాను. మరి బెరయ సత్య సువార్త అని పెట్టాను. బెరయ సత్య సువార్త ఏంటి, బెరయ అనేటువంటిది అసలు ఏంటి అని కొంతమంది ఫోన్ చేసి నన్ను అడిగారు. మరి కొంతమంది ఒక డౌట్ ఉన్నా అడగలేకపోవచ్చేమో. మరి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నాకు ఆ బెరయ సంఘం అంటే చాలా ఇష్టం. మీలో చాలామందికి తెలుసు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10-11 వచనాలలో ఉంటుంది ఆ సంఘం పేరు. ఆ సంఘం వల్లే నేను ఉండాలని కోరుకుంటున్నాను. 17, 10, 11 వచనాలను. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చింది. లేఖనాలను పరిశోధించి ఇది నిజమా కాదా. అందుకే నేను నా సంఘానికి, నా యూట్యూబ్ ఛానల్ కానీ, నా సువార్తకు కానీ ప్రతిదానికి బెరయానే పెడుతున్నాను ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. మరి లేఖనాలు లేకుండా ఏది మాట్లాడను. దాని తోడుగా నేను డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకునే రోజులు, ముఖ్యంగా డిగ్రీ చదివే రోజుల్లో మరి మా రూమ్మేట్ మధుసూదన్ గౌడ్ మిత్రుడు ఉండేవాడు. ఇప్పటికీ పరిచయం, టచ్లోనే ఉన్నాం మేము. ఇంటర్మీడియట్ వచ్చేసి కోల్స్ కాలేజీ, డిగ్రీ వచ్చేసి నేను ఎస్టీబీసీ కాలేజీ, తను ఉస్మానియా కాలేజీ. రూమ్ మాత్రం ఒకటే మా ఇద్దరిది. కాలేజీ నుంచి రూమ్కు రాగానే అనేక విషయాలు, అంటే వాళ్ళకు ఒకరోజు అటు ఇటుగా ఒకే చాప్టర్స్ జరుగుతూ ఉంటాయి. షాజహాన్ పాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు. దానికి కారణాలు ఇవి. మేమిద్దరం వాదించుకునే వాళ్ళము, ఆ మధు నేను. స్వర్ణయుగం అని అంటారని అతనంటే కాదు అని నేనంట. అలాగే మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు బాధ్యుడు అని అతనంటే కాదు అని నేనంట. ఇలా అలాగే హర్షవర్ధనుడి కాలంలో ఇళ్లకు తాళాలు వేసుకునే వాళ్ళు కాదంట, అంటే రాజు చేసిన పరిపాలన బట్టి అలా ఉంటారని అతనంటే కాదు, ప్రజలు మంచివాళ్ళు. అంటే ఏదో మేము టైంపాస్గా అలా వాదించుకుంటూ కొంత సబ్జెక్ట్ అప్పుడు పెంచుకునేటువంటి వాళ్ళం. ఈ లోకంలో నేను పిల్లలకు కూడా ఇట్లాంటివే అవునంటే కాదంటే సాక్ష్యాధారాలు చూపిస్తూ, తర్లుబాటు గ్రామీణ లూథరన్ జూనియర్ కాలేజీలో పనిచేసేటప్పుడు కానీ, ఇక్కడ దోర్నాల్లో బ్రహ్మరాంబ మల్లికార్జున డిగ్రీ కాలేజీలో పనిచేసేటప్పుడు కానీ ఇలా చర్చనీయాంశాలు పెట్టేటువంటి వాడిని. మరి ఈ లోకంలో బ్రతకడానికి చదువుకే అలా ఉంటే మరి పరలోక రాజ్యం చేర్చేటువంటి ఈ బైబిల్ గ్రంథంలో రెఫరెన్సులు లేకుండా ఏదో ఒక వాక్యం చదువుతారు కొంతమంది. 1 గంట సేపు ప్రసంగం చేస్తారు. పేపర్లో అట్ట వేసారు, ఇట్ట వేసారు, టీవీల్లో ఇట్ట వచ్చింది. ఆ పక్కన ఉన్నటువంటి కథలు ఎక్కువ చెప్తూ ఉంటారు. నేను ఆ ఊరికి పోతే జరిగింది, ఈ ఊరికి పోతే జరిగింది. లేఖనం ఏం చెప్తున్నది అనేటువంటి మాత్రం కొందరు పట్టించుకోవడం కాదు. నేను ఆ బరియా సంఘస్థుడి వల్ల ఎవరు చెప్తున్నా కానీ ఇది లేఖనానుసారమా కాదా
అని చూస్తాను. కాబట్టి నేను చూస్తాను. నేను చెప్పేటప్పుడు కూడా ఇది లేఖనానుసారంగా ఉందా. చర్చిలో కూడా అప్పుడప్పుడు వాక్యం చెప్తుంటాను, వీధి సువార్త చేస్తూ ఉంటాను. కొంతమంది నా స్టూడెంట్స్ మిత్రులు కొందరు పిలుస్తుంటారు వాళ్ళ చర్చికి. అక్కడ చెప్పినప్పుడు కూడా ఎవరైనా నన్ను క్వశ్చన్ చేస్తారేమో, దీనికి రెఫరెన్స్ ఉందా లేదా అలా చూసుకుంటాను. అలా లేఖనాలను పరిశోధించేటువంటి ఆ బెరయా సంఘము పేరే పెట్టాను. అది నా యూట్యూబ్ ఛానల్ నేమ్కు ఉన్న వివరణ. మరి మీరందరూ మరి తప్పక ప్రతిరోజు కాదు, అది వారానికి ఒకసారి తప్పనిసరిగా వినండి. మంచి విషయాలు ఉంటాయి. మరి ఏదైనా తప్పు ఉంటే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి, నేను సరి చేసుకుంటానని మరొకసారి చెప్తూ, మరి మీ అందరి ప్రార్థనలో మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.